ఈ సెకండ్ సెషన్లో ఆల్రెడీ టైటిల్ మీరు చూసి ఉంటారు కదా, ఒకసారి చూడండి. నేను ఎవడి మాట వినను, నేనే రాజు, నేనే మంత్రి. బాగుందా? బాగుందా? అస్సలు బాగా దరిద్రంగా ఉంది. దైవజనమా, కాలం గడిచే కొద్దీ మనుషుల మనస్తత్వాలు, మనుషుల ఆలోచన ధోరణి విపరీతంగా మారిపోతూ ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఇవి కడవరి దినాలు. ఇది కడవరి దినాలని మీరు ఏం చూసి చెప్తారు అని అంటే, శత్రువైన సాతాను వాడు అవిధేయుడు, వాడి ఎవడి మాట వినడం. వాడి జీవితానికి వాడే రాజు, వాడే మంత్రి. నేను ఎవడి మాట విన్ను, చివరికి దేవుని మాట కూడా వినని పుణ్యాత్ముడాడు. దేవుని మాట కూడా వినలా. వాడు తన సమయం కొంచెమేనని ఎంతమందిని పాడు చేయాలో అంతమందిని పాడు చేశాడు. పాడు చేస్తూ వాడిట్టి అవిధేయుడో, వాడిట్టి గర్విష్ఠుడో, వాడిట్టి అహంభావో, వాడు ఎలా లోబడని మనస్తత్వం కలిగిన వాడో, వాడి లాంటి వారిగా ప్రజలను మారుస్తూ ఉన్నాడు. ప్రజలు ఇలా మారిపోవటం దేనికి సంకేతమో తెలుసా? యేసుక్రీస్తు వారు వధువు సంఘం కొరకు త్వరలో రాబోతున్నాడు. దేన్ని బట్టి చెప్తారయ్యి అంటే, ప్రజలలో ఏలుబడి చేస్తున్న సేవకులు మొదలుకొని, ఇక్కడ సేవకులేం ప్రత్యేకం కాదు, సేవకులు మొదలుకొని చంటి బిడ్డ వరకు అవిధేయపు దురాత్మ ప్రజలను పట్టి పీడిస్తూ ఉంది. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ధైర్యంగా గద్దించేవాళ్ళు, చెయ్యెత్తి పెట 2 దెబ్బలు కొట్టేవాళ్ళు. దెబ్బలు కొట్టడం దాకా ఎందుకు సార్, కళ్ళెర చేసి పళ్ళు పొట్టమని కొరికితే అద్భుతం తెలుసా, నిక్కర్లోనే 2 అయిపోయాయి. ఏం బెత్తం తీసుకుని కొట్టాల్సిన అవసరంలా, రేయ్ ఏమిరా అని నాన్న కన్నెర్ర చేశాడంటే, అసలు నాన్న ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు చిన్నతనంలో లేవు. ఒకవేళ నాన్నతో ఏదో మాట్లాడాలంటే మధ్యవర్తి ఒకళ్ళు ఉంటారు ఇంట్లో. ఎవరు చెప్పండి? మీరు కూడా మా పార్టీయే. అమ్మ మధ్యవర్తి. అమ్మ ద్వారా నాన్నకి ఏదైనా సమాచారం వెళ్ళిపోయేది. ఈ కాలంలో పిల్లలు చూసారా, జేబులో చేతులు పెట్టి రైట్ రాయల్గా, ఏం డాడీ 5,000 కావాలా, ఫీజు కట్టాలా, ఏం డాడీ ఇంతే. కారణం ఏంటంటే, సాతానుగాడు తనకు సమయం కొంచెమేనని ప్రజల మనస్తత్వాలు చెరపట్టి వ్యక్తులను అవిధేయులుగా మారుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు తల్లిదండ్రులు కన్నెర్ర చేస్తే గడగడ వణికేవాళ్ళు అని చెప్పాం కదా. ఈరోజు ఒకవేళ కన్నెర్ర చేసినా వణికేవాడు లేడు, వణికిచ్చేవాడు ఉన్నాడు. ఒకవేళ ఏవిరా అని పెద్దగా అరిశారు అనుకోండి, వాడు అంత దూరం నుండి ఇక ఇట్టాగే చూస్తాడు. కన్ను ఆర్పడం, కంటిలో కన్ను పెట్టి ఏమంటారు, చూపులు కలుపుతూ నాన్నతో మాట్లాడిన దాఖలాలు ఒకప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు తండ్రి ఏమైనంటే, ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ఏమన్నా వరిస్తే ఇక్కడ మేమన్నా భయపడతావా? అలాంటి భయంకరమైన తరం నేటి దినాల్లో ఉంది. ఎవరికి వారు, నేను ఎవ్వడి మాట వినను, నాకు నేనే రాజును, నాకు నేనే మంత్రిని. ఈ మనస్తత్వం బోధకుడైన నాకు కానీ, బోధ వింటున్న మీకు కానీ, అసలు ప్రపంచంలో ఏ కుటుంబానికి ఇది మేలుకరమైనది కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల్లో ఓ చక్కటి మాట రాసి ఉంది. నాయకులు లేని చోట జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట పట్టణమునకు క్షేమకరం రక్షణ. ఓ చక్కటి మాట రాసింది. చూడండి అన్నమాట. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం, నాతో కలిసి చెప్పండి. నాయకులు లేని చోట జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. దైవజనమా, మీకు ఒక సామెత తెలుసో తెలియదు,
తలలేని చోట కనీసం ఎద్దు తలైనా తెచ్చుకొని పెట్టుకోవాలంట. తెలుసా మీకు ఈ మాట? తలలేని చోట ఎద్దు తలైనా తీసుకొని పెట్టుకోవాలట. ప్రతి వ్యక్తి తన బ్రతుకులో నాయకత్వం క్రింద బ్రతకటానికి ఇష్టపడాలి. దేవుని నాయకునిగా, దేవుని వాక్యాన్ని నాయకునిగా, పరిశుద్ధాత్మను నాయకునిగా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే దైవ సేవకులను నాయకునిగా, ఒక ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వ్యక్తులను నాయకులుగా పెట్టుకొని అనేకులు ఆలోచనకర్తలుండుట పట్టణమునకు రక్షణకరం. అనేక మంది ఆలోచనకర్తలు. అలాగని ఆలోచనకర్తలు తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, వీధి రౌడీలు కాదు, పేకాటగాళ్ళు కాదు, జోదగాళ్ళు కాదు, పోకిరి చేష్టలు చేసేవాళ్ళు కాదు, అపవిత్రమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు కాదు. మొదట దేవుడు నీ నాయకుడై ఉండాలి. దేవుని వాక్యం నీ నాయకత్వం వహించాలి. పరిశుద్ధాత్ముడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నాయకుడై, ఆత్మచేత నడిపించబడే దైవ సేవకులు నీకు నాయకులై, మరలా చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వ్యక్తులు నీకు నాయకులై, అనేక మంది నాయకులు ఉండటం నీకు రక్షణకరం, నీకు క్షేమకరం. నేనే రాజు, నేనే మంత్రి, వాడెవడు నాకు చెప్పటం? నాకు తెలివి లేదా? నేను ఇంత చదువుకున్నా, నేను ఇంత మేధావిని, నాకు ఇంత జ్ఞానం ఉంది, వాడు ఆలోచన పొందుకునేదేంటి, వీడు ఆలోచన పొందుకునేదేంటి, ఏమి నాకు జ్ఞానం లేదా అని ఒంటెద్దు పోకూడతో ఎవరైనా పోతే చెడిపోతారట. పంట చెడిపోయింది వింటాం కదా, వస్తువు చెడిపోయింది వింటాం కదా. వస్తువు చెడిపోయినట్లుగా, పంట పొలం చెడిపోయినట్లుగా వ్యక్తుల బ్రతుకులు చెడిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు చెడిపోతారు? నాయకులు లేని చోట. నాకు నేనే నాయకుణ్ణి, నా వరకు నాకు నేనే నాయకుణ్ణి. నాకు రాజశేఖరయ్య గారు లేరు, ఎవరు లేరు, దేవుని వాక్యం లేదు, ఏమి లేదు. నేనేమనుకున్నానో అదే చేస్తానని నాకు నేనే నాయకుడిగా వహించి, నేనే రాజునై, నేనే ఆలోచనకర్తనే, నేనే మంత్రినై నేను సేవను కొనసాగిస్తే సంఘం చెడిపోతుంది. సంఘం చెడిపోకుండా ఉండాలన్నా, వ్యవస్థ బాగుపడాలన్నా అనేక మంది ఆలోచనకర్తలు ఉండాలి. మీకు తెలుసా, నా వైపు చూడండి, మీ ఎదుట నిలబడిన నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే విచిత్రం చెప్పంటారా, చివరికి ఆ గోడకేసే పెయింటింగ్ వేయాలన్నా, నా గోడకేసే ఏమంటారు, పెయింటింగ్ అంటారు, రంగు అంటారు దాన్ని, కలర్, గోడకు కలర్ వేయాలన్నా కావాలంటే దైవ సేవకురాలు ఇక్కడ ఉన్నారు, సరే అక్కని అడగటం మీకు అంత కొంచెం భయం అనిపిస్తే రాజన్నకు ఫోన్ చేసి అడగండి. గోడకు రంగు వేసే విషయంలో కూడా చిన్న పిల్లోడు మొదలుకొని తలబండినోడి వరకు అందరినీ అడుగుతా, ఏ రంగు బాగుంటుందన్నా, చర్చికి ఏ కలర్ బాగుంటుందన్నా, ఏది డీసెంట్గా ఉంటుందన్నా 150 మందిని అడుగుతా. అక్క పక్కనే ఉండి పక్క నవ్వుకుంటూ ఉంటారు. నవ్వటానికి 2 కారణాలు. అడగటం 150 మందిని అడుగుతాడు, కానీ చివరికి ఈయన ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటాడు, అదే చేస్తాడు. 150 మందిని అడుగుతా, చిన్న పిల్లలను కూడా అడుగుతా. ఈడ బచ్చగాడు, ఈడు నాకు చెప్పేది ఏంటి, దేవుని ఎదుట నిలబడి చెప్తున్నా, నా రక్తపు చొక్కుల్లో కూడా ఆలోచన ఉండదు. ఒక చిన్న బిడ్డను కూడా అడుగుతా. 2011లో కారు తీసుకోవాలనుకున్నాం, 2 యాక్సిడెంట్లు అయినాయి, 3 యాక్సిడెంట్లు అయినాయి. ఒకటి నా కాలుకి, 2 దైవ సేవకురాలకి. ఎముక ఇక్కడ కార్నర్ బోన్ ఇరిగింది. ఇక కారు తీసుకుందామనే డెసిషన్కి వచ్చాం. మీరు నమ్ముతారా, ఒక్క కారు కొనటానికి హైదరాబాదులో ఎన్ని షోరూమ్లు ఉన్నాయో అన్నీ తిరిగిన షోరూమ్కు 10 సార్లు తిరిగా. ఒక ఆయన విసిగిపోయి నా వైపు చూసి, సార్ అసలు మీది కొనే బ్యాచేనా అన్నాడు. కొనే బ్యాచ్ కాకపోతే ఎందుకు వస్తావు సార్, టైంపాస్ అనుకున్నారా? ఇన్నిసార్లు వచ్చారు సార్, ఇన్నిసార్లు ఎవరు సాగదీరే, ఒకేసారి ఫటాఫట్ ధనాధన్. నా మనసులో ఉంది, నేనే చిన్నప్పటి నుంచి కారులో తిరిగినోని కాదు, ఏది మంచిది ఏది చెడని తెలియటానికి. అలాగని ఆ రోజుల్లో మన సంఘానికి వచ్చే బిడ్డల్లో కూడా పెద్దగా కారు వాడిన వాళ్ళు ఎవరూ లేరు.
ఈరోజైతే జాకబ్ అన్న ఏ కారు బాగుంటుంది అని అడగొచ్చు. బీపీ రంగయ్య గారు ఏ కారు బాగుంటుంది అని అడగొచ్చు. లేదంటే మా మైకేల్ గారు ఉన్నాడు, మైకేల్ గారు ఇవ్వచ్చు. లేదంటే మా ఏ కారు బాగుంటుంది అని అంటే ఆయన్ని అడగొచ్చు. వీళ్ళందరూ కాకపోతే పైన డేవిడ్ రాజు గారు ఉన్నాడు. డేవిడ్ రాజు ఆ కాలంలో కారులు ఉన్నవాళ్ళు లేరు, ఏదో 1-2 కారులు. ఆ 2 కార్లు కూడా 1947 కారులే, ఏం కొత్త కార్లు లేవు. కార్లు వాడే ప్రజలు లేరు. అట్లాగని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదని కాదు. కొన్ని సందర్భాలలో దేవుని చిత్తాన్ని మనం ఏమంటారు దాన్ని, దేవుని చిత్తాన్ని నిర్ధారణ చేసుకోవటానికి, ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తాన్ని నిర్ధారణ చేసుకోవటానికి దేవుడు మాట్లాడిన 1-2 సార్లు, 2-3 సార్లు పదే దేవుని అడగటం తప్పేమీ కాదు. ఎందుకు? దీనికి నిదర్శనం ఎవరయ్య అంటే గిద్యోను నువ్వు యుద్ధానికి వెళ్ళు అని దేవుడు చిత్తాన్ని బయలుపరిచాడు కదా. ఆ బండలో నుంచి అగ్ని పుట్టించి దేవుడు మాట్లాడాడు అని వెంటనే యుద్ధానికి వెళ్ళాడా? పదే సూచనలు అడిగాడా? నాకు ఆ ఆధారం అది. నాకు వచ్చింది దేవుని చిత్తమా కాదా అని నాకు నిర్ధారణ కావాలంటే 1-10 సార్లు అడగటం తప్పేమీ కాదు. ఎందుకో తెలుసా? నాకు వెహికల్స్ మార్చే అలవాటు లేదు. ఒకసారి వెహికల్ తీసుకున్నానంటే ఆ వెహికల్, జెర్మీ పాస్టర్ గారు నీకు దండం పెడతా, నన్ను వదిలేనా అయినా అని ఆ వెహికల్ చెప్పేదాకా దాన్ని వదిలిపెట్టను. నా ఫోన్, ఒక్కసారి ఫోన్ తీసుకున్నానంటే ఇది 2 చేతులు ఎత్తి దండం పెట్టి, బాబు నా పని అయిపోయింది, నా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది, నన్ను మారుసు నాయనా అని చెప్పిన దాకా దాన్ని వదిలిపెట్టను. వస్తువులను కానీ వ్యక్తులను కానీ స్నేహాలను కానీ నేను మార్చను. మరలా చెప్తున్నా, నేను చిక్కడపల్లిలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో నాకు ఫ్రెండ్స్ ఎవరో అంటే ఆత్మ సంబంధంగా ఫ్రెండ్స్ అంటే భుజం మీద చేసుకొని ఏం కాక ఏం మామ ఈ బ్యాచ్ కాదు. ఆత్మ సంబంధమైన స్నేహితులు ఎవరైతే ఉన్నారో 95 నుంచి ఎవరెవరైతే నా స్నేహితులు ఉన్నారో ఇప్పటికీ ఆ స్నేహం దేవుని కృపను బట్టి చెక్కు చెదరలా. నేను మొన్న మాసాంతర కూటమి రోజు ఆనందం చెప్పే కదా, ఆనందాన్ని గురించి నేను చెప్తా ఉంటే క్లైమేట్ బ్రదర్ అని ఒక బ్రదర్ నేను వాక్యం చెప్తా ఉన్నాను, ఫోన్ చేస్తున్నాడు. ఎప్పుడు? రాత్రి 11:40 ఆ ప్రాంతంలో. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి వాక్యం చెబుతూ ఆన్ చేశాను. వాక్యం అంతా విన్నాడు. ఏమన్నా అర్జెంట్ ఏమో, అయ్యో ఏమన్నా ఇంత ఈ టైంలో చేసేడేంటి అని ఇక్కడ ప్రార్థన ముగించుకొని పైకి వెళ్తుంతో ఫోన్ చేశాను. ఏంటి ఇలా నా ఫోన్ చేసావు అన్నాను. అన్నా ఆనందాన్ని గూర్చి చెప్పావు కానీ నా గూర్చి చెప్పలేదు కదా అన్నా అన్నారు. ఆనందాన్ని గూర్చి చెప్పిన సంగతి నీకెట్లా తెలుసు అన్న? అదే ఇందాక మీరు చెప్పారు కదా నేను మాసాంతర కోటంలో ఉన్నాను అన్నాడు. టాపిక్ ఆనందం అన్నదన్నా, నీ టాపిక్ కూడా చాలాసార్లు చెప్పా. ఆ తర్వాత అశోక్ అన్నని, ఆ తర్వాత ప్రిన్సిపాల్ డేవిడ్ అన్నని, ఇంకా కొంతమంది ఉన్నారు, రాంబాబు పాస్టర్ గారు అని. నేటికి వారితో ఉన్న స్నేహం ఇంత కూడా చెక్కు చెదరలు. నేను స్నేహాన్ని మార్చను, బాంధవ్యాలను మార్చను, వస్తువును మార్చను. ఒకసారి వస్తువు తీసుకున్నామంటే ది బెస్ట్. మీరు నమ్ముతారా? దానికోసం నాకు తెలిసి ఒక 500 మందిని అడుగుంటా. మారుతి కారు బాగుంటుందా, టాటా కారు బాగుంటుందా, వోక్స్ వ్యాగన్, చార్లెస్ అన్న మీ వోక్స్ వ్యాగన్ బాగుంటుందా, ఏది బాగుంటుందని కనీసం ఒక 1000 మంది దాకా ఎంక్వైరీ చేసి లాస్ట్కి దేవుడు ఒక కారు చూపించాడు. దాని పేరే టవేరా అనండి. అద్భుతం. ఆ టవేరా కారు మీద శక్తికి మించిన పరిచర్య చేశాం. నేను వాడిన వాహనాల్లో ది బెస్ట్. ఇప్పుడున్న వాహనం కంటే టవేరా కారు అంటే సేవకురాలకు మహా ఇష్టం. నాకు అదే కావాలంటారు. అదేమో అవుట్డేటెడ్ అయిపోయింది. నేను అప్పుడు అనుకున్నా, అప్పుడే కాదు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అల్టిమేట్ దేవుని నిర్ణయమే, ఆయనే నాయకుడు. ఎట్ దట్ సేమ్ టైం అనేక మంది ఆలోచనకర్తలను కలిగి ఉండటం ఒక క్రైస్తవునికి రక్షణకరం. నాకు వాళ్ళు చెప్పేదేంటి వీళ్ళు చెప్పేదేంటి అని
ఎప్పుడైనా ఒంటెద్దు పోకడతో వెళ్ళేవా? ఒక నాయకత్వం లేకుండా నీకు నీవే నాయకురాలివై, నీకు నీవే నాయకుడివై అలా బ్రతికితే చెప్తాను, వినాశనం కలిగింది. నాయకత్వం క్రింద బ్రతికితే వినాశనం కాదు, రక్షణ కలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. గుర్రం బలమైందా, సింహం బలమైందా? పెద్దగా చెప్పండి సార్. గుర్రం బలమైందా, సింహం బలమైందా? యుద్ధానికి గుర్రాన్ని తీసుకెళ్తే బాగా దాడి చేస్తుందా, సింహాన్ని తీసుకెళ్తే బాగా దాడి చేస్తుందా? తప్పు చెప్పారు, ఇంకోసారి ఆలోచించండి. యుద్ధానికి జనాలను చీల్చే పరంపరలో సింహాన్ని తీసుకెళ్తే బాగా చీల్చేస్తుందా, గుర్రాన్ని తీసుకెళ్తే చీల్చేస్తుందా? గుర్రం ఎవర్రా మనిషి? ఆ గుర్రం చీల్చితే గడి చీల్స్తుంది అంతే. అదే సింహం మనిషిని మొక్కలు మొక్కలు చీల్చి వదిలిపెట్టేది. నేనంట అంత బలమైంది సింహం, అంత చీల్చే శక్తి కలిగిందే. సింహాన్ని ఎందుకు యుద్ధానికి తీసుకెళ్ళరు? యుద్ధానికి గుర్రాన్ని తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా? ఎందుకు గుర్రాన్ని తీసుకెళ్తారో తెలుసా? సింహాన్ని ఎందుకు తీసుకెళ్లరో తెలుసా? ఒకవేళ దాన్ని తీసుకెళ్తే శత్రువుని చేల్చటం దేవుడు ఎరుగు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఖాళీ పూర్తి చేయాలి. శత్రువుని చేల్చడం దేవుడు ఎరుగు, శత్రువుని చంపడం దేవుడు ఎరుగు. ఈయన్ని చేల్చకపోతే మేలు. సరే, గుర్రాన్ని అన్నట్లుగా గొలుసుతో ఇట్లా లాగే లెఫ్ట్ అని అన్నాం అనుకోండి, సింహం లెఫ్ట్కి తిరుగుతుందా? లెఫ్ట్ తిరగటం దేవుడు ఎరుగు. పంజాతో ఎట్టని ఎక్కడరా నువ్వని జుట్టు పట్టుకొని కిందకి లాగి సంపకపోతే నన్ను అడగండి. బలం కలిగిందే, కానీ నాయకత్వానికి అప్పగించుకోదు. గాడిద బరువులు మోసేదే, కానీ నాయకత్వానికి అప్పగించుకోదు. అమ్మో, గాడిద ఉందో చూసారు? ఒకసారి రాజశేఖర రాయ్ గారు చెప్పారు, గాడిదంట దానికి ఎక్కడా చోటు లేనట్టు నడి రోడ్డు మీద నిలవబడిద్దంట. నడి రోడ్డు మీద కూడా నిలవబడి ఏదో పరధ్యానం. ఐన్స్టీన్ కూడా ఆ రేంజ్లో ఆలోచించడంట. తలకాయ అట్లా కింద కానించేసి ఆలోచిస్తూ ఉంటుందట. మనం ఆ రోడ్డు మీద ఉండి పొయ్యం 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 అని ఆరణ కొడితే తలెత్తి చూస్తే ఒట్టు. నువ్వు ఆరణ కొట్టు కాక పక్కన పిడుగుపడనే కాక తలపైకి ఎత్తదంట. సరే, ఇది కదలట్లేదని మన కారులో నుంచి దిగి గేదెని అన్నట్లుగా, దున్నపోతుని అన్నట్లుగా దాని తోక దగ్గరికి వెళ్ళి ఇట్లా అందామని తోక ఎట్లా అనబోయాం అనుకోండి, అనబోయే లోపే గాడిద తన్నంటారు కదా, ఆ తోకనట్ట అంటానికి ఇక మనం ఉండం. అంత అవిధేయం కలిగింది. గుర్రాన్ని వాడటానికి కారణం ఏంటంటే అది బలమైనదే, వేగం కలిగిందే, కానీ రౌతుకు అప్పగించుకుంటుంది. రౌతు గుర్రం, రౌతు రథం గుర్రం. రౌతుకు అప్పగించుకోవటాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాలను వాడుకుంటారు. దైవజనమా, రారాజైన యేసుక్రీస్తు తన చేతిలో ఒక పనిముట్టుగా నిన్ను నన్ను దేవుడు వాడుకోవాలంటే నీ జీవితంలో విధేయత కలిగిన మనస్సు, లోబడే తత్వాన్ని దేవుడు చూడాలి. ఎవరిలోనైతే లోబడే తత్వం ఉంటుందో ఆ లోబడే తత్వం కలిగిన వ్యక్తులను యజమానుడి చేతిలో బలమైన పనిముట్టుగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గమనించండి, నేను ఎవరి మాట విన్నో, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతానని ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతికితే ఎంత వినాశనం కలిగిద్దో 2 సందర్భాలు గుర్తుకు తెస్తా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. నాతో కలిసి, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. నా వైపు చూడండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మరి రాజు లేకపోవటాన్ని బట్టి ప్రజల పరిస్థితి ఏమైంది? మన టైటిల్ ఏంటి? రాజు లేడు, వాళ్ళకి రాజు లేడు. ఇప్పుడు రాజు లేకపోవటాన్ని బట్టి ప్రజల ఆలోచన ఏంటి? నేనే రాజు, నేనే మంత్రి. ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
ఇది న్యాయాధిపతుల ముగింపు మాట. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉన్న గ్రంథం ఏది? రూతు గ్రంథం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాసి ఉంటుంది? బెత్లెహేములో కరువు కలిగిన కరువును బట్టి నయోమి తన కొడుకులను భర్తను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. నేనంట ఒక మాట, కరువు ఎందుకు కలిగిందో తెలుసా? ప్రతివాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. దైవజనమా, నా జీవితం నా ఇష్టం అని నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే సంఘంలో కరువు కలిగింది. సమాధానం అనే కరువు, ప్రేమ అనే కరువు, ఆత్మ సంబంధమైన వాతావరణం అనే కరువు. ఇంత విశాలమైన మందిరం ఉన్నా మందిరం అంతా ఖాళీగా కనపడే కరువు. ఎక్కడ కరువు కలిగిద్దో తెలుసా? ప్రతివాడు తన ఇష్టానుసారంగా బ్రతికితే అక్కడ కరువు కలిగింది. దేవుడు నా రాజు, దేవుని వాక్యం నా నాయకత్వం, పరిశుద్ధాత్ముడు నా నాయకుడు, పరిశుద్ధాత్ముడు చెప్పిన త్రోవలో నేను నడుస్తా. ఆత్మ సంబంధమైన దైవ సేవకుల నోట నుంచి ఏ మాట బయలుదేరుతుందో ఆ మాట నేను అనుసరిస్తా. పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే దానికి నేను శిరస్సు వహిస్తా అని లోబడ్డావా నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా సమృద్ధితో దేవుడు నింపుతాడు. నేనే రాజు, నేనే మంత్రి అన్నావా, బ్రతుకంత కరువుతో నిండుకోవటానికి అవకాశం ఉండే ప్రమాదం ఉంది. సరే, నేనంట ఇజ్రాయేలీలు మోయాబు దేశానికి వెళ్ళొచ్చా? టకమని చెప్పండి, చెప్పాలి గట్టిగా అని చెప్పండి. 10 తరముల వరకు ఇశ్రాయేలీలలో మోయాబీలు చేర్చబడకూడదు అని లేఖనాల్లో రాయబడింది. అది ఒక శపితమైన వంశం. ఆ శపితమైన వంశానికి బెత్లెహేము నుండి ఆహారపు ఇల్లు, అన్నవరం అనండి. తుని దగ్గర ఉందే, తుని పాయకపురం దగ్గర ఉందే, అన్నవరం అని ఉందే. అన్నవరం అంటే బెత్లెహేం, రైట్. చేపలపల్లె, మచిలీపట్నం, బెత్సయిదా. సరే, వదిలేద్దాం. వినండి. ఆహారం సమృద్ధిగా ఉన్నటువంటి ఆ బెత్లెహేములో కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది? ప్రతివాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఆ ఇష్టానుసారంగా బ్రతికే పరంపరలో మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. ఆయన ఉంటారు ఎవరో ఒకళ్ళు, ఏమమ్మా ఇదిగో నయోమే, మనం ఎవరమే? ఇజ్రాయేలీలు. ఎక్కడికి వెళ్తున్నావు? మోయాబు దేశానికా? తప్పు, వెళ్ళొద్దు అని అంటే మానవ భాషలో చెప్తాను. నయోమి అందని బైబిల్లో రాయబడలేదు కానీ అలంకారప్రాయంగా చెప్తా. నువ్వెవడు అయ్యా నాకు చెప్పటానికే? నా జీవితం మీరు అందుకోవాలి సార్, నా జీవితం నా వార్తలు అని ఇష్టం. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. తన ఇష్టానుసారంగా ప్రవర్తించి వెళ్ళటాన్ని బట్టి ఏం జరిగింది? భర్తను కోల్పోయింది, 2 పిల్లలను కోల్పోయింది. ఒకే ఇంట్లో 3 వైధవ్యంతో. నయోమే, ఎందుకమ్మా నీకు ఇంట్లో నీకు ఎంత భయంకరమైన నష్టం కలిగింది? నేనే రాజు, నేనే మంత్రి. వాళ్ళెవరో చెప్పిన మాట వెంటనే నా ఇష్టానుసారంగా అడుగు వేశానయ్యా, వినాశనం కలిగింది. అమ్మాయి కాపండి తల్లి. రైట్, చూడండి. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుని నేను మరలా బెత్లెహేముకి వెళ్ళాలి. నా ఇష్టానుసారమైన స్థలాలకు వెళ్ళటాన్ని బట్టే కదా నాకు ఈ నష్టం కలిగింది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకొని నేను మరో జీవితం ప్రారంభించాలంటే ఏ దేవునికి దూరం అయిపోయానో, ఏ దేవుని నాయకత్వానికి దూరం అయిపోయానో మరలా నాయకత్వం దగ్గరికి వెళ్ళాలని చెప్పి మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు బయలుదేరేటప్పుడు నయోమి రూతు ఓర్పా అంది, ముద్దు పెట్టుకుంది కానీ మరలా మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. రూతు మాత్రం, అత్తయ్య నన్ను రావద్దని చెప్పొద్దు, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం, నీవు బ్రతికే చోటే నేను బ్రతుకుతా, మరణము తప్ప మరొకటి ఏది మళ్ళను ఏరుబాటు చేయదు. నేనంట ఒక మాట, మీరు ఆలోచించి నాకు సమాధానం చెప్పండి.
రూతుకు అత్త దగ్గరుంటే స్వేచ్ఛ ఉంటుందా, అత్త లేకపోతే స్వేచ్ఛ ఉంటుందా? ఏదో చెప్పారమ్మా, ఎంత చక్కగా నవ్వుకుంటున్నావు తల్లి. ఉందా అత్త? పరలోకానికి పంపించావమ్మా. ఉందా? నల్లోడు బతకని. అది సరే చూడండి, మన పిల్లలు కదమ్మా, ఆ బిడ్డ ఇప్పుడు నుంచి రెగ్యులర్గా వస్తుంది. అది సరే వినండి. అత్త దగ్గరుంటే స్వేచ్ఛ ఉంటుందా, అత్త లేకపోతే స్వేచ్ఛ ఉంటుందా? బిడ్డలారా, కొంతమంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉండటానికి. కొంతమంది యవ్వన పిల్లలు అమ్మా నాన్నల మధ్యలో కలిసి ఉండరు. వాడు ఒంటరిగా గదిలో ఉంటాడు. సామెతలు ఏమని రాస్తుందో తెలుసా? వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారి, వాడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి అంటాడు. నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నేను స్వతంత్రంగా ఉండాలి అనే థాట్ నాకుందా? సైతాన్ గడి పట్టుకుంటాడు. నేను ఒక మాట అంట, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడే, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఎందుకు వేరవుతానన్న టకమని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమంది యవ్వన పిల్లలు నేను ఇంట్లో ఉండను, హాస్టల్లో ఉంటా అని హాస్టల్కి వెళ్తారు. ఎందుకు? ఎవరు చెప్తున్నారా? ఎందుకు యవ్వన పిల్లలు హాస్టల్లోకి వెళ్తారు? అమ్మా నాన్న దగ్గర ఉండటానికి ఎందుకు ఇష్టపడరు? వీడికి కొన్ని స్వేచ్ఛ కావాలి. మధ్యరాత్రి 1 గంట దాకా సెల్ ఫోన్తో ఆడుకోవాలి. అమ్ముందనుకో, నాన్నున్నాడు అనుకో, గద్దిస్తాడా లేదా? గద్దిస్తాడు. ఇంకాసేపు ఆడుకో నాయన అంటాడా? ఏం చేస్తాడు? రే ఏమిరా నాయన, టైం ఎంత అవుతుంది, ఇప్పుడు దాకా ఆడుకున్నావేంటి అని నాన్న గద్దిస్తాడని చెప్పి కొంతమంది యవ్వన బిడ్డలు తప్పిపోయిన కుమారుడిలాగా స్వేచ్ఛను కోరుకుంటారు. వాక్యం ఏమంటుందో తెలుసా? వేరుండగోడు వాడు స్వేచ్ఛానుసారి, వాడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి. దైవజనమ, ఎప్పుడు క్రైస్తవుడు స్వేచ్ఛను కోరుకోకూడదు. స్వేచ్ఛావాయువును పీలుస్తూ స్వతంత్రంగా నేను బ్రతకాలి అని కోరుకోకూడదు. అనేక మంది ఆలోచన కర్తలుండుట పట్టణమునకు రక్షణకరం. హల్లెలూయ. ఒక సంరక్షణలో బ్రతకటం, ఒక కాపుదలలో బ్రతకటం, ఒక వ్యక్తి నాయకత్వం క్రింద బ్రతకటం, అది ఒక గొప్ప దీవెన. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 2 మొక్కలు ఇంటెదురు నాటారట. ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క. నాటిన మొక్కలు 2 పెరుగుతూ ఉంటే ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక మొక్క చుట్టూతో ఫెన్సింగ్ వేసాడట. ఫెన్సింగ్ అదే రౌండ్ ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఇనప సొవ్వలతో రౌండ్ ఫెన్సింగ్ ఉంటుంది కదా, దీని చుట్టూతో రౌండ్ ఫెన్సింగ్ ఇనప సొవ్వలతో ఫెన్సింగ్ వేసాడట. దీన్ని మాత్రం స్వేచ్ఛగా వదిలేశాడట. స్వేచ్ఛగా వదిలేసిన ఈ చిన్న మొక్క చుట్టూతో ఉన్న ఫెన్సింగ్ ఉన్న మొక్కను చూసి ఎగతాళి చేస్తుందట. చూడే, ఈ గాలికి ఎంత హాయిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ, ఒకసారి అనండి, అదే అనండి కొంచెం గట్టిగా, స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ప్రకృతి అందాలను ఏదో అనండి. అబ్బా, ఎంత కరెక్ట్గా చెప్తున్నారు తల్లి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఇటు కావాలంటే ఇటు తిరుగుతున్నా, అటు కావాలంటే అటు తిరుగుతున్నా, ముందుకంటే ముందుకి, తాగుబోతుడు తూలినట్లుగా ముందుకి వెనక్కి. నీ బతుకు చూడు, నీ చుట్టూత కంచె. ఇటన్నావా ములుగుచ్చుకుంటుంది, అటన్నావా ములుగుచ్చుకుంటుంది, ఎదిరెళ్ళేవా ములుగుచ్చుకుంటుంది, ఇటన్నావా ములుగుచ్చుకుంటుంది. చూడు, నీ బ్రతుకంతా చుట్టూత ముళ్ళు. నా జీవితం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్వేచ్ఛావాయుని పీల్చుకుంటూ స్వేచ్ఛగా నేను విహరిస్తున్నా. నా లైఫ్ చూడు ఎంత బాగుందో అని అందట. ఈ మొక్క అందట, పిచ్చిదానా, నా చుట్టూతో ఫెన్సింగ్ ఉంది అనుకుంటున్నావా? ఇది నాకు భద్రత, నాకు కాపుదల, నాకు సంరక్షణ, నా ఎదుగుదలకు ఈ చుట్టూతో ఉన్న ఫెన్సింగే దీనికి కారణం. ఆమేన్. పెద్దగా చెబుదాం, వినండి. దైవజనురాలను అడగండి, నన్ను ఎప్పుడైనా ఇది తప్పు అంటే యాక్సెప్ట్ చేస్తా. ఏదో 1-2 సందర్భాల్లో మనుషులం కదా, వేలంత వెర్రి ఉంటుంది ప్రతి ఊళ్ళో. నగేష్ గారు ఉందా లేదా? నీకు టన్నులు ఉందా? ప్రతి వాడికి వేలంత వెర్రి ఉంటుంది, రైట్? కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ 10 మంది ఆలోచనకర్తలు, ఆత్మ సంబంధమైన వాళ్ళు, తాగుబోతులు తిరుగుబోతులు కాదు, ఈ మాట పట్టుకొని, ఆత్మ సంబంధమైన ఆలోచనకర్తలు ఉండటం పట్టణానికి, సంఘానికి శ్రేయస్కరం. ఒకసారి మైకేల్ గారు ఒక విషయం నాకు ఫోన్ చేసి చెప్పాడు.
మీరు కావాలంటే అడగండి. మైకేల్ గారు ఒకసారి చేయి పైకి ఎత్తండి. ఒక విషయం నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను ఆయనతో ఏమన్నాను తెలుసా? మైకేల్ గారు, ఇదే కాదు, ఎప్పుడైనా సంఘంలో ఏదైనా లోపం కనపడితే ఒక తండ్రి చెప్పినట్లు చెప్పండి. అది వాక్యానుసారమైనదైతే నేను దిద్దుబాటు చేస్తా. మైకేల్ గారు మీతో అన్నానా లేదా? చేయి పైకి ఎత్తాలా? అన్నానంటే చేయి పైకి ఎత్తాలా, లేదంటే సైలెంట్గా ఉన్నా. అన్నానా? మీరు నాకు చెప్పేది ఏంటయ్యా? నాకు తెలుసా, మీకు తెలుసా? 25 సంవత్సరాల సేవలు సీనియర్ అని అన్నానా? అనలేదు కదా. ఎప్పుడైనా నేను చిన్న పిల్లోడికి యాక్సెప్ట్ చేస్తాను సార్, ఎందుకంటే మనం పరిపూర్ణులం కాదు. చనిపోయే వరకు మనం ఎదుగుతూనే ఉండాలి. నాకంతా తెలుసు అని అనుకున్నానా? నా అంత వెర్రోడు భూమి మీద లేడు. నేనే మహాపండితుడిని, నాకు వాక్యం 100కు 100 తెలుసు అని అన్నానా? నా అంత బుద్ధిహీనుడు లేడు. ఒక తండ్రిగా ఎప్పుడైనా మీరు చెప్పొచ్చు సార్, అది చెప్పొచ్చు అన్నా, నేను దిద్దుబాటు చేసుకుంటా, అది వాక్యానుసారమైతే. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ చెట్టు అంటదట, చూడు నీ చుట్టూత ఫెన్సింగ్, ఈ ఫెన్సింగ్ ఉన్న చెట్టు అంటదట, ఇది నా చుట్టూత కట్టడి వేసినట్లుగా ఉందేమో కానీ ఇదే నా కాపుదల, ఇదే నా భద్రత, ఇదే నా క్షేమం అని అంటా ఉండేదట. ఒకరోజు దారి తప్పి మేకలు వచ్చాయి. మేకలు రావటం ఈ ఫెన్సింగ్ ఉన్న చెట్టు దగ్గరికి రాబోయాయి. ఫెన్సింగ్ ఉన్న చెట్టు దగ్గరికి రాబోయి మూతి అట్లా ముందుగానే లోపు ఉంటుంది కదా ముళ్ళు, గుచ్చి వదిలిపెట్టింది. పగటిపోటే దానికి సొక్కలు కనపడ్డాయి. అమ్మో, దీంతో మన వల్ల కాదని చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ విహరిస్తూ ఉందే, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ విహరిస్తూ ఉందే, ఆ మొక్క దగ్గరికి వెళ్ళిందని. చిగుర్లు దింపింది, ఆకులు దింపింది, కొమ్మలు దింపింది. 1 నిమిషం తర్వాత ఆ మొక్క కాస్త హానోకు మాయమైనట్టు మాయమైపోయింది. ఎందుకు చెప్పండి? ఎప్పుడు బిడ్డలారా, నీ చుట్టూతో ఒక సంరక్షణ, నీ చుట్టూతో ఒక కాపుదల. ఎప్పుడు నిన్ను కావలి కాసే కావలి వారిని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. నేను ప్రభు ఎదుట చెప్తున్నా, నేను ఎవరినో మనసులో ఉంచుకొని చెప్పేది కాదు, ఇది దైవ సన్నిధి. నేను ఎవరినో మనసులో ఉంచుకొని చెప్తే నా నోట నుంచి దేవుడు సత్యవాక్కు తీసేస్తాడు. ఇంత వర్షంలో కూడా మీరు వచ్చారంటే ఈ మాటలు మీకు వినిపించాలని దేవుడు ఆశపడ్డాడు. నేను అనుకోలే, మీకు వినిపించాలని దేవుడు ఆశపడ్డాడు. వాస్తవంగా ఈ మెసేజ్ 3rd సెషన్లో చెప్తానని నేను మెసేజ్ పంపించాను రాత్రి. ఎందుకో ప్రార్థన చేసుకునేటప్పుడు 2nd సర్వీస్లో చెప్పమని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు. రాజేష్ వచ్చాడా? చింతల రాజేష్ సురేష్ని అడిగాను, ఎందుకో 2nd సెషన్లో ఈ వాక్యం చెప్పమని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. లేదు, 3rd సెషన్ కాదు, 2nd సెషన్లో చెప్పాల్సింది నువ్వు 3rd సెషన్లో చెప్పు, 3rd సెషన్లో చెప్పాల్సిన వాక్యం నువ్వు 2nd సెషన్లో చెప్పని ఈరోజు ఉదయం 4:30 ఆ ప్రాంతంలో టైటిల్ 3rd సెషన్ది 2nd సెషన్లో చెప్తున్నాను. మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాడు. అదొక అందమైన ఇల్లు, మంచి భార్యాభర్తలు. ఏదో కొన్ని పరిస్థితులను బట్టి అత్త దురుస్తనమో కారణమో తెలియదు, ఈ అమ్మాయి ఒకరోజు నేను ఇక్కడ ఉండను, నేను ఈ ముసలోళ్ళ దగ్గర ఉండను, ఈ అత్తమావుల దగ్గర ఉండను, ఈ తోడుకోడల దగ్గర ఉండను, నాకు స్వేచ్ఛ కావాలి. భర్త కాదని లేకపోయాడు. కొన్ని ఇబ్బందులు కూడా అత్తమామల వల్ల ఉన్నాయి, భర్తకు తెలుసు. భార్య మాట కాదని లేక సపరేట్ అయిపోదాం అనుకున్నారు. నాలాంటి దైవ సేవకుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, వద్దమ్మా, తప్పు వద్దు, భరించే కృపను అడుగు కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు బ్రతిమలాడాడు. లేదు పాస్టర్ గారు, మీకు మా బాధలు తెలుసు, మీకేం తెలుస్తాయి, అనుభవించి మాకు తెలుస్తుందని పాపం ఆ బెడ్లో ఏదో వాళ్ళ బాధ వాళ్ళకి చెప్పుకున్నారు. సపరేట్ అయిపోయారు. భర్త ఉదయం డ్యూటీకి వెళ్తే రాత్రి ఎప్పుడు 9ంటికి వస్తాడు. అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? ఆ ఒంటరిగా ఉండే పరంపరలో ఆ ఇంటికి దగ్గరలో ఒక బ్యాచిలర్ ఉంటే తప్పటడిగేసింది. అమ్మాయి తప్పటడిగేసింది.
సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఆ భయంకరమైన అపవిత్రపు కార్యక్రమాలు కొనసాగాయి. ఈ బిడ్డ దేవుని బిడ్డ కదా, తప్పు చేస్తున్నానని అపరాధ భావం కొంత ఉంది, అపవిత్రపు ఆశ ఇచ్చలను జయించలేని పరిస్థితి కొంత. 2 సంవత్సరాల తర్వాత రెడ్ హ్యాండెడ్గా భర్త పట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? జాగ్రత్త, ఏదో అక్కడ జరిగింది. డ్యూటీకి వెళ్ళిపోయాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికల్లా ఆ భార్య ఊరేసుకొని చచ్చిపోయింది. నేను అడుగుతా, ఆ కుటుంబం ఎందుకు చెడిపోయింది? ఆ కుటుంబం ఎందుకు పాడైపోయింది? క్రైస్తవ కుటుంబం, అన్ని కుటుంబం కాదు, వాళ్ళ పేర్లతో సహా కూడా నేను చెప్పగలుగుతాను, కానీ సభ్యత కాదు. ఒక క్రైస్తవ కుటుంబం ఎందుకు అలా పాడైపోయింది? స్వేచ్ఛను కోరుకొని ఎప్పుడు ఒక ప్రొటెక్షన్, ఓ కాపుదల, ఓ భద్రత. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్దాం గట్టిగా ఆమేన్. నాయకత్వం లేకపోతే రెండవది విచ్చలివిడితనం వస్తుంది. నాయకత్వం కలిగిన చోట క్రమశిక్షణ వస్తుంది. ఒకసారి చెప్పండి ఈ మాట. నాయకత్వం లేని చోట విచ్చలివిడి జీవితం వస్తుంది. నాయకత్వం కలిగిన చోట క్రమశిక్షణతో కూడుకున్న జీవితం వస్తుంది. మీరందరూ నా వైపు చూసి సమాధానం చెప్పండి. దావీదు, సొలొమోను, వీళ్ళిద్దరిలో చెడిపోయిన వాళ్ళు ఎవరు? చెడిపోయినా మరలా బాగుపడిన వాళ్ళు ఎవరు? కొంచెం పెద్దగా చెప్పాలి తల్లి, మాట్లాడుకుందాం. దావీదు ప్రారంభం సూపర్బ్. మధ్యలో ఒక చిన్న తప్పటడిగేశాడు. చిన్న తప్పటడిగేసాడే కానీ ఎంత తప్పటడిగేశాడో మరలా అంత కెరటంలాగా లేచాడు. నేటికి దావీదు దీపం యెరూషలేములో వెలుగుతూనే ఉంది. దావీదుకు పుట్టిన కుమారుడే ఎవరు? సొలొమోను. దావీదు ప్రారంభం ఎంత గొప్పగా ఉందో, దావీదు ప్రారంభం కంటే సొలొమోను ప్రారంభం ఇంకా గొప్పగా ఉంది. తప్పటడిగేశాడు, పడిపోయాడు. పడిపోయిన వాడు ఎన్నడూ నా వైపు చూడాలి. పడిపోయిన వాడు మరి ఎన్నడూ తిరిగి లేవలా. నా వైపు చూడండి. దావీదు పడిపోయినా మరలా తిరిగి లేవగలిగాడు. సొలొమోను పడిపోయిన తర్వాత మరి అన్నడు తిరిగి లేవలా. తను ఒక భ్రష్టరాజుగా తను మిగిలిపోయాడు. ఇంకా చెప్పాలంటే హెబ్రీలకు వినండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టిక ఉంది. విశ్వాస వీరుల పట్టికలో సంసోను పేరు ఉంది. విశ్వాస వీరుల పట్టికలో దావీదు పేరు ఉంది. వాళ్ళ పేరు కనపడుతుంది కానీ సొలొమోను పేరు కనపడదు. ఒక ప్రశ్న, మరి సొలొమోను చివరిలోనైనా తిరిగి లేచాడంటే లేవలేదేమో అన్నట్లుగా హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. స్పష్టంగా తెలియదు. హెబ్రీ గ్రంథంలో రాయబడిన మాటను బట్టి పడినవాడు మరలా తిరిగి లేవలా. నేను మీ అందరిని అడుగుతా, దావీదు ప్రారంభం బాగుంది, మధ్యలో పడిపోయాడు, పడినా మరలా తిరిగి లేచాడు. దావీదు లేవటానికి కారణం ఏంటి? సొలొమోను పడిపోయినా మరలా తిరిగి లేవలేకపోవటానికి కారణం ఏంటి? కొంచెం పెద్దగా చెప్పాలమ్మా, చెప్పండి నోరు తెరిచి. దిద్దుబాటు చేసే నాయకుడు దావీదుకున్నాడు. దిద్దుబాటు చేసే నాయకుడు సొలొమోనుకి ఎక్కడ ఉన్నట్లుగా మనం చూడలేము. దావీదు అంటంతో దావీదుకి దైవ సేవకులకి చాలా అవినావభావ సంబంధం. అమ్మా చూడండి రా, చాలా అవినావభావ సంబంధం. దావీదు అంటంతో మనకు మొట్టమొదటి గుర్తొచ్చే సేవకుడి పేరేంటి? సమూయేలు. సమూయేలు తర్వాత గుర్తొచ్చే పేరేంటి? నాతాను. నాతాను తర్వాత గుర్తొచ్చే పేరేంటి? గాదు. దావీదు ఆత్మీయ జీవితం అంతా మందిరము, సేవకులు చుట్టూతో తిరిగింది. నేను మిమ్మల్ని అడుగుతా, సొలొమోనుకు వాక్యం చెప్పి బలపరిచిన, సొలొమోనుకు వాక్యం చెప్పి దిద్దుబాటు చేసిన ఒక్క సేవకుడి పేరు చెప్పండి. చెప్పిన వాళ్ళకు ₹1,00,00,000 ఇస్తా, చెప్పిన వాళ్ళందరూ నాకు 10 కోట్లు ఇవ్వాల. ఛాలెంజ్. మైకేల్ గారు మీకు అవకాశం. సొలొమోను గారిని దిద్దుబాటు చేసిన పాస్టర్ గారి పేరు ఒకళ్ళ పేరు చెప్పండి. మీరు చెప్పకపోతే నాకు 10 కోట్లు ఇవ్వాలి. మీరు ఇప్పుడు కొంచెం ఆలోచించండి. సొలొమోను జీవితం ఏంటో తెలుసా? నేనే రాజు,
నేనే మంత్రి. అరే దేవుడే సాక్షాత్తు నాతో మాట్లాడేడా. ఇత్తడి బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవుడైన యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అని లేఖనాల్లో రాయబడినట్లుగా ముఖాముఖిగా దేవుడు నాతో మాట్లాడాడు. నిజమే, దేవునితో నీకు మంచి సంబంధం ఉంది కాదు అని అంటానికి లేదు. ఎప్పుడైనా పడిపోతే నిన్ను చేయి పట్టుకొని లేవనెత్తి ఆత్మీయుడు ఎవరు? సొలొమోనా, ఇది తప్పు, నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, నువ్వు చేసిన నిర్ణయం తప్పు అని సొలొమోనును గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పిన సేవకుడు ఎవరు? ఇతని ఆధ్యాత్మిక జీవితంలో ఇతని జీవితానికి తానే రాజు, తానే మంత్రి. వెరాజ్ దావీదు దగ్గరికి వచ్చేసరికి బత్షెబాతో తప్పు చేశాడు కదా. బత్షెబాతో తప్పు చేసిన వెంటనే ఒక ప్రవక్త బయలుదేరాడు. ఏం పేరు ఆయన పేరు? కొంచెం గట్టిగా. నాతాను అనే ప్రవక్త బయలుదేరాడు. ఆ విషయాలన్నీ తెలుసు మీకు. దావీదు, యెరూషలేములో ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, మీకు తెలుసా? ఫ్లాష్ న్యూస్ అన్నాడు. ఏంటి ఆ ఫ్లాష్ న్యూస్? నాకు తెలియదే అన్నాడు. యెరూషలేములో 100 గొర్రెలు కలిగిన ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఉంటే ఏమైంది? 100 గొర్రెలు కలిగిన ధనవంతుడి ఇంటికి దూరం నుంచి బంధువు వచ్చాడు. వస్తే ఏమైంది? అదే యెరూషలేములో ఒక గొర్రెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక పేద ఆయన ఉన్నాడు. అయితే ఏమైంది? ఆ ధనవంతుని ఇంటికి దూరం నుంచి బంధువులు వస్తే తన దగ్గర ఉన్న 100 గొర్రెల్లో ఒక గొర్రెను వధించకుండా పేదవాడి ఇంటిలోకి వెళ్ళి పేదవాడి కవిగిట్లో ఉన్న ఆ గొర్రెను లాగి వధించి చంపేసి వచ్చిన బంధువుకు ఆహారంగా పెట్టేశాడు. వాడికి ఏ శిక్ష వేస్తే బాగుంటుంది దావీదు అన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా మనుషుడు మరణమునకు తగినవాడు అన్నాడు. ఆ మాట అన్నాడో లేదో అప్పుడు తీసేడు కత్తి నాతాను. ఆ మనిషి ఎవరో కాదు దావీదా, నువ్వే. బత్షెబాతో నువ్వు చేసిన తప్పుకు ప్రతిగా నీ ఇంటిలో 4 గొర్రెలు వధించబడబోతున్నాయి. ఒక నిర్దోషిని నువ్వు చంపేవు గనక ఈ దినము నుండి సదాకాలము నీకు యుద్ధాలు కలుగుతాయి. అంత మాత్రమే కాదు, నీ ఇంటి వాళ్ళే నీకు శత్రువులుగా మారి నీ కడుపున పుట్టిన కొడుకే నీ ప్రాణం తీయటానికి బయలుదేరుతాడు. 4వది చెప్పకూడదు, కానీ మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. నీ కడుపున పుట్టిన కొడుకే నువ్వు కట్టుకున్న భార్యలతో, నీ ఉపపత్నులతో చేయకూడని నీచమైన కార్యక్రమాలు చేస్తాడు. ఇది నీ మీదకు రాబోతున్న ఉగ్రత అని చెప్పాడు. దావీదు ఆ మాట విన్న తోడనే కుప్పలాగా కూలిపోయాడు. పాపం చేశానయ్యా, దేవుడు నన్ను క్షమించేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. పశ్చాత్తాపపు కీర్తన 51వ కీర్తన, తన పాపపు పడక కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయేటట్లుగా ఏడ్చాడు. నేనంట, దావీదు స్థానంలో గనక వేరేవాడు ఉంటే, ఏమిరా నువ్వు అంది, నేను ఒకరిని చంపితే నా ఇంట్లో 4 చచ్చిపోతారంటావా? అసలు నువ్వు పాస్టర్వేనా? నువ్వు పాస్టర్వా? శాపాల పాస్టర్వా? శాపాలు పెట్టడానికి వచ్చావా? ఆశీర్వదించడానికి వచ్చావా? నేను ఒకరిని చంపితే 4 చచ్చిపోతారని మా ఇంట్లో అంటావా? ఏం పాస్టర్ అయ్యా నువ్వు? పాస్టర్ గారు చేతులెత్తి ఆశీర్వదించాలా, చేపించాలా? ఏదో చెప్పండి సార్. ఎవరు ఏంటేంటి? నిజమే, ఇది శాపం కాదు, దేవుని న్యాయ తీర్పును చెప్పాడు. ఇదిగో సదాకాలము నీ ఇంట్లో యుద్ధాలు జరుగుతున్నాయి. దావీదు స్థానంలో కనుక వేరేవాడు ఉంటే, నాయకత్వాన్ని కోరుకునే దివ్యమైన లక్షణాలు కలిగిన వ్యక్తి కాకుండా దావీదు స్థానంలో వేరే వాళ్ళు ఉంటే, వేరేవాడు ఏం చేసేవాడు తెలుసా? ఎవరక్కడ? సైనికుడు ఉండేవాడు. చిత్తం మహాప్రభు అన్న వెంటనే ఈ నాతాన్ గాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇటు తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మనకు తీర్పు తీరుస్తాడా? మనం ఇచ్చే దశంభాగాలతో బ్రతికేవాడు, మనం ఇచ్చే కానుకలతో బ్రతికేవాడు. అలాంటిది నన్ను పట్టుకొని ఈ మాట అంటాడా? ఇదిగో సైనికుడా, రెప్పపాటు కాలంలో వీడి మెడ మీద తలక లేకుండా తీసాయి అని అంటంతో సైనికుడు ఏమని ఉండేవాడు చెప్పండి సార్? చిత్తం మహాప్రభు అనేవాడు కదా. దావీదు అలా చేయాల. అద్భుతం. సేవకుడికి ఈ మాట గుండెల్లో పెట్టుకోండి. సేవకుడు గద్దించేవాడు మాత్రమే కాదు. మీ ఎదుట చెప్తున్నా, ఈ భూమి మీద మీ క్షేమాన్ని కోరుకునే వారిలో, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషుల్లో మీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, నేను ఖచ్చితంగా దేవుని ఎదుట చెప్తున్నాను,
మీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళని మేమే. మొట్టమొదటి వాళ్ళు మేమే. కొన్ని చోట్ల కొన్ని స్థలాల్లో వింటూ ఉంటాం, అన్నయ్య మా అమ్మే వారవలేకపోతుంది, మా నాన్నే వారవలేకపోతున్నాడు, మా అమ్మ కూతురు పిల్లలను ఒక రకంగా ప్రేమిస్తుంది, కొడుకుల పిల్లలను ఒక రకంగా ప్రేమిస్తుంది, మా అమ్మ పెద్దోడి పిల్లలను ఒక రకంగా ప్రేమిస్తుంది, చెల్లోడి పిల్లల్ని ఇంకో రకం. అంటే కన్న తల్లిదండ్రుల ప్రేమలోనైనా ఒకవేళ వేరు వేరు తూనికరాళ్ళు ఉంటాయేమో, కానీ ప్రభు బిడ్డలారా, మీరు ప్రభు మాకు ఇచ్చిన మా కుటుంబాలు, మా పిల్లలు, మా కడుపును పుట్టిన పిల్లల కంటే మీరు మాకు ఎక్కువ. మా నరనరంలో ఉండదేంటో తెలుసా? మీరు సంతోషంగా బ్రతికితే అదే మా సంతోషం. మీ భార్యాభర్తలు ఐక్యంగా బ్రతికితే అంతకు మించిన ఆనందం లేదు. మీ కుటుంబాల్లో ఏ కుటుంబంలోనైనా చిన్న ఇబ్బంది కలుగుతుందంటే, నేను దేవుని ఎదుట చెప్తున్నాను, నేను ఆడేది అబద్ధమైతే నా నోట దేవుడించిన సత్యవాక్కు తీసేస్తాడు. దైవ సేవకురాలైనా నేనైనా, మా దేవుడు మాకిచ్చిన కుటుంబాల్లో ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలిగింది అన్న సంగతి తెలిస్తే, నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపామో దేవుడు దానికి సాక్షి. ఎందుకో తెలుసా? మాకంటూ కుటుంబాలు, మాకంటూ చుట్టాలు, మాకంటూ ఆత్మీయులు, మాకంటూ రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారంటే అది మీరే, అది మీరే. సో మీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళల్లో దేవుని కృప, మేము మొదటి స్థానంలో ఉంటామని చెప్పడానికి ఇంత కూడా అనుమానం లేదు. అయితే తాలింపేసేటప్పుడు తాలింపేస్తాం. దావీదును గద్దించడం ఒకటే నాతాను ప్రవక్తకు తెలుసా? పుట్టిన సొలొమోను పుట్టుకను గూర్చి గద్దించడం ఒక్కటే. సరే, బత్షెబ సొలొమోను తల్లిని గూర్చి గద్దించడం ఒకటే నాతాను ప్రవక్తకు తెలుసా? దిద్దుబాటు చేసుకున్న ఆ బత్షెబ కుటుంబాన్ని ఎట్లా లేవనెత్తాలా అని ఆలోచించిన వాడు కూడా నాతాను. ఎట్లాగో చెప్పమంటారా? దావీదు వృద్ధాప్యానికి వచ్చాడు. అదోనియా తనంతట తానే స్వయం ప్రకటిత రాజుగా చేసుకొని తను రాజుగా ఊరేగాలనుకున్నాడు. ఈ వార్త నాతానుకు తెలిసింది. దావీదు కబురు పంపిస్తున్నాడు. చూడండి ఆ మాట, 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం, బహు విలువైన మాట రాసి ఉంటుంది అక్కడ. రాజుల మొదటి గ్రంథం, కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము. సరే, ఇక్కడ ఇవన్నీ చదివించడానికి సమయం సరిపోదు. నా వైపు చూడండి. నాతాను ప్రవక్త బత్షెబ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నీకు ఒక ఆలోచన చెప్తా, నా మాటను. ఏం చేయమంటారు ప్రవక్త? దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుట సాష్టాంగపడి, అయ్యా నువ్వు సొలొమోను రాజుగా చేయకపోతే నన్ను, నా 3 పిల్లలను వాళ్ళు చంపేస్తారయ్యా, నా 4 పిల్లలను చంపేస్తారయ్యా. సొలొమోను రాజుగా చేస్తానని నీవే మాటిచ్చావు కదా, నీవిచ్చిన మాట నెరవేర్చయ్యని నీ భర్త దగ్గరికి వెళ్ళి నీ పాదాల మీద పడు అని ఒక దైవజనుడు ఆలోచన ఇచ్చాడు. నా వైపు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో దిద్దుబాటు చేశాడు, తప్పును చూపించాడు, సరిచేశాడు. సరిచేసిన ప్రవక్తే రాజుల గ్రంథానికి వచ్చేసరికి ఏం చేశాడు? చదువుకున్నాం కదా, ఆలోచన ఇచ్చాడు. ఇదిగో ఇలాంటి నిర్ణయం తీసుకో, ఇలా అడుగులు వేయి, నీ భర్త మనసు గెలుచుకో అని ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ఇచ్చిన తోడనే దావీదు దగ్గరికి వెళ్ళింది, సాష్టాంగపడింది, బ్రతిమలాడుకుంది. ఆ తర్వాత దావీదు రాజు సొలొమోను రాజుగా అభిషేకించి ప్రజలకు పరిచయం చేసి ఆ తర్వాత పరలోకానికి వెళ్ళాడు. అంటే సేవకుడికి గద్దించడం ఒకటే తెలుసా? ఆదరించడం కూడా తెలుసు. తాలింపేయటం ఒకటే తెలుసా? లాలించడం కూడా తెలుసు. ఎప్పుడు ఆదరించాలి, ఎప్పుడు ఓదార్చాలి, ఎప్పుడు దిద్దుబాటు చేయాలి, ఎప్పుడు సరిచేయాలి అనే ప్రత్యక్షతతో దైవ సేవకులు మీకు ఏదైనా చెప్తే, అమ్మా మేము మీకు ఆలోచనకర్తలం, మీ మీద బాసులం కాదు, అధికారం చేసేవాళ్ళం కాదు, మిమ్మల్ని ఏదో బానిసలుగా చేసుకునే వాళ్ళం కాదు, మీరు ప్రతి విషయంలో క్షేమంగా బ్రతకాలి, అన్ని రంగాల్లో మీరు వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలి అంటే ఆలోచనకర్తలు ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్.
ఒకవేళ ఆ గడియలో దావీదు దగ్గరికి నాతానే రాకపోతే, దావీదు ఆ పాపంలోనే తాను బ్రతుకుంటే, దావీదు అనేవాడి గురించి ఈరోజు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. దావీదు దీపం నేటికి ప్రకాశమానమైన దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించడానికి కారణం ఏంటంటే, ఒక ఆలోచనకర్త నాతాను, ఓ దిద్దుబాటు చేసే ప్రవక్త నాతాను, చక్కటి ఆలోచనలు ఇచ్చే ప్రవక్త నాతాను. ఆ నాతాను ఉండటాన్ని బట్టే దేవుని కృప, నాతాను దిద్దుబాటు, దావీదు దీపం వెలగటానికి దేవుడు కృప చూపించాడు. దావీదు ఎంత కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడో తెలుసా? దావీదు బత్షెబకు 4 పిల్లలు పుడితే వాళ్ళకి ఏ పేర్లు పెట్టాడో చూడండి ఒకసారి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. నాతో కలిసి. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. పెద్దగా చెప్పాలి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా, అమీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. టకామని చెప్పండి. 3 ఆయన పేరేంటి? పెద్దగా చెప్పాలి. నాతాన్ అనే పేరు ఎవరిది? పెద్దగా చెప్పాలి. ప్రవక్త. నాతాన్ అనే ప్రవక్త దావీదును పొగిడినోడా, దిద్దుబాటు చేసినోడా, గద్దించినోడా, చూసి చూడనట్లు పోయినోడా? గద్దించిన ప్రవక్త పేరు ఎవరికి పెట్టుకుంటున్నాడు? ఒకరోజు ఈ 3వ కొడుకు వచ్చి అడిగాడట, డాడీ డాడీ డాడీ, దావీదు డాడీ, నా పేరు నాతానని ఎందుకు పెట్టావు డాడీ? నాతాను 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 నాటాను నాతాను నాటాను నాతాను అని అంటున్నారు, నాతానని ఎందుకు పేరు పెట్టావు డాడీ అని అంటే, దావీదు ఆ మాట విన్న తోడనే పుట్టెడు దుఃఖం తెచ్చుకొని కొడుకుని దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకుంటూ ఇలా అన్నాడట, ఈ దావీదు జీవితంలో నాతాన్ అనే ప్రవక్త అనేవాడే లేకపోతే దావీదు దీపం ఎప్పుడు వారిపోయేదయ్యా, ఎప్పుడు వారిపోయేది. దావీదు దీపం వెలగటానికి కారణం ఆ ప్రవక్త యొక్క దిద్దుబాటు. హల్లెలూయా. నాయకులు లేకపోతే వినాశనం, నాయకులు ఉంటే రక్షణ. నాయకులు లేకపోతే వెచ్చలివిడి జీవితం, నాయకులుంటే క్రమశిక్షణ. దావీదు ఇంత క్రమశిక్షణ కలిగిన వాడిగా బ్రతకటానికి కారణం సింపుల్. సొలొమోను క్రమశిక్షణ లేనివాడిగా ముగించబడటానికి కారణం ఆయన దిద్దుబాటు చేసి హెచ్చరిక చేసి బుద్ధి చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. నాయకులు లేకపోతే, అది సరి అయిన నాయకులు లేకపోతే విచ్ఛిన్నమైపోతాయి కుటుంబాలు. సరైన నాయకత్వం ఉంటే సమైక్యతతో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. మీరు ఎరుగుదురు. రెహబాము అనండి ఒకసారి, ఇంకోసారి. సొలొమోను కాలం వరకు ఇజ్రాయేలు రాజ్యం 12 గోత్రాలు కలిసి ఉండేవి. సొలొమోను కుమారుడు రెహబాము రాజ్య పరిపాలన ప్రారంభించాడు. యావత్ ఇశ్రాయేలీలు వచ్చి, అయ్యా మీ నాన్న మందిరం కట్టేటప్పుడు మా మీద బాగా ట్యాక్సెస్ వేసాడయ్యా, ట్యాక్సెస్ కట్టలేకపోతున్నాం, కొంచెం ఆ ట్యాక్సెస్ తగ్గిస్తే బాగుంటుంది అని అన్నారు. ఈ మధ్య జిఎస్టీ తగ్గించారా లేదా? కొంత అంతే చెప్పాలి గట్టిగా. వాళ్ళు అదే అడిగారు, కొంచెం జిఎస్టీ తగ్గించండి అయ్యా, కట్టలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదయ్యా, మరీ ట్యాక్సులు మేము భరించలేకపోతున్నాం, కొంచెం తగ్గించండి. అయినా మీ నాన్న మందిరం కట్టేటప్పుడు ట్యాక్సులు వేసాడు, మందిరం పని అయిపోయింది కదా, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది కదా అన్నారు. వెంటనే ఆయన ఏం చేశాడంటే, మొదట తలనరిసిన పెద్దవాళ్ళని పిలిచాడు. నా వైపు చూడాలి. తలనరిసిన పెద్దవాళ్ళను పిలిచాడు, అనుభవం కలిగిన వాళ్ళని పిలిచాడు. ఇట్లా అన్నారు. దీనికి సమాధానం ఏంటి? ఏం లేదు రాజా, వాళ్ళతో మృదువుగా మాట్లాడు, కొంచెం కాలం ఓర్చుకోండి అయ్యా, ఆ తర్వాత ట్యాక్సెస్ తగ్గిస్తాను. మృదువైన మాటలతో వారితో నువ్వు మాట్లాడిన యెడల వారు సదాకాలము నీకు దాసులయ్యుందురు. పెద్దగా చెప్పండి ఈ మాట. ఎప్పుడు? బిడ్లరా, ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని అంటారు చూసారా. నువ్వు మృదువుగా మాట్లాడు, ఎదుటి నుంచి వచ్చే స్పందన కూడా మృదువుగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏయ్ అని అన్నావు అనుకో, అటు నుంచి కూడా ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. నువ్వు మృదువుగా మాట్లాడు. రాజు అయినంత మాత్రాన్ని నేను రాజునే, నేను చెప్పినట్టు చేయాలా,
ఇది నా రాజ్యం, నేనే రాజు. కుదరదు. మృదువుగా మాట్లాడు. నేనంట అసలు మృదుత్వం కూడుకున్న మాట రాజుకు తగునా అన్నారు. తర్వాత కుర్రకొంక. నా వైపు చూడాలి. ఆ తర్వాత ఎవరిని పిలిచాడు? ఈ పెద్దవాళ్ళని పిలిస్తే ఇది అంతా పాత చింతకాయ అనండి 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 అదే అనండి. ఇప్పుడంతా హైటెక్ యుగం. అసలు ట్రెండ్ మారిపోతుంది. ఇంకా పాత ట్రెండ్, పాత పద్ధతులు, పాత చింతకాయ పచ్చడి తీసుకొస్తే ఎట్లా? వీళ్ళ మాట కాదు. అయినా రాజు మృదువుగా మాట్లాడటమా అని కుర్రకారుని పిలిచాడు. నా భాషలో చెప్పాలంటే కుర్రకొంకను పిలిచాడు. ఆ కుర్రకొంకు ఏమన్నారు తెలుసా? రాజా, అసలు మృదుత్వంతో కూడుకున్న మాట రాజుకు తగునా? రాజు ఎప్పుడు నా వైపు చూడాలా? రాజసం ఉట్టిపడేటట్లుగా టీవీగా మాట్లాడాలా. వాళ్ళతో మీరు మృదువుగా మాట్లాడటమా? మీరెవరు? రాజయ్యా. రాజు మాట ఎట్లా ఉండాలా? అధికారం. ఇప్పుడు వాళ్ళతో మీరు ఏమంటారంటే, మా నాన్న మీ మీద చిటికిన వేలంత బరువు వేస్తే నేను రాజునయ్యాను, ఇప్పుడు మీ మీద నేను ఎంత బరువు వేయబోతున్నాను తెలుసా? నడుమంత బరువు వేయబోతున్నా. చిటికిన వేలు ఎంత ఉంటుంది అమ్మ? ఒకసారి ఇట్లా అనండి తమ్ముళ్ళు. అమరావతి ఎంత ఉంది చిటికిన వేలు? నీ నడుము ఎంత ఉంది తమ్ముడా? ఏంటి కొలుసుకొని చెప్తావా? ఎంత ఉంది అమరావతి? ఎంత ఉంది? చిటికిన వేలు అంతే ఉందన్నాడు. ఎట్లాంటి చిటికిన వేళ్ళు ఒక 30-40 కలిపితే కానీ నడు. మా నాన్న చిటికిన వేలంతా బరువేశాడేమో, నేను మీ మీద నడువంతా బరువైపోతున్నాను అన్నాడు. ఈ కుర్రకారు మాటలు పట్టుకున్నాడంటే 12 గోత్రాలు నెట్ట నిలువున చీలిపోయి 10 గోత్రాలు ఒకవైపు, దావీదుకు ఒకే గోత్రం మిగిలిపోయింది. ఎందుకు విచ్ఛిన్నమైపోయింది? సరైన ఆలోచనకర్తలు లేకపోవటాన్ని బట్టి. దైవజనమ, ఓ దేవుని ప్రతినిధిగా చెప్తున్నా, ఎప్పుడు మృదుత్వంతోనే ఎదుటివాడి మనసును గెలుచుకుందువుగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. వినపడలా పెద్దగా? పెద్దోళ్ళు ఏమన్నారు? కొంచెం గట్టిగా. మృదువుగా మాట్లాడితే సదాకాలము నీకు దాసులై ఉంటారన్నాడు. ఈయనేం చేశాడు? మృదుత్వంగా మాట్లాడలా, కఠినంగా మాట్లాడారు. ఆ దాసులు కాస్త యజమానులై కూర్చున్నారు. ఎప్పుడు బిడ్డలరా, పెద్దలు ఏం చెప్తారో విను. మరలా చెప్తున్నాను, తలకాయ లేని చోట చెప్పండి. తెలీదా ఈ సావిత? ఎలీషాన్న మీకు తెలుసా? తలకాయ లేని చోట ఎద్దు తలకాయ, గాడి తలకాయ, పెద్ద తలకాయ అంటే దున్నపో తలకాయ. అది సరే, వింటున్నారా? తల లేని చోట ఎద్దు తలన తెచ్చిపెట్టుకోవాలంట. నాకు నేనే రాజుని, నాకు నేనే మంత్రిని, నాకు ఒకటి చెప్పేదేంటి, నేను అది ఇది అన్నావా, జీవితంలో నష్టపోతావు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఒక అద్భుతం. టీపీఎం అని ఒక పెద్ద సంస్థ ఉంది పంజాబ్ రాష్ట్రంలో. ఒక బ్రాంచ్ మందిరంలో స్థానిక సేవకుడి మీద సంఘస్థులు తిరుగుబాటు చేశారట. ఇంకొకటి జరిగింది, అది నేను చెప్పలేను. ఓ రకంగా దైవ సేవకుడి మీద చెయ్యేసేంత అంత స్థితికి వెళ్ళిపోయింది. ఇది మెడ్రాస్లో ఉన్న సెంట్రల్ మందిరానికి తెలిసింది. వాళ్ళకి చీఫ్ పాస్టర్ గారు అని ఉంటారు. ఆ చీఫ్ పాస్టర్ గారు ఆ తర్వాత ఆదివారం నేను స్థానిక సంఘానికి వస్తానని కబురు పంపించారు. సేవకులు అంతా ఏమనుకున్నారు తెలుసా? ఇక రేపు ఆదివారం వచ్చినప్పుడు ఇక పాస్టర్ గారు దీని మీదే ప్రసంగం చేస్తాడు, ఉతికి ఆరబెడతాడు. మోషేకు వ్యతిరేకంగా లేచిన కోరాహు ఏమాయను, మోషేకు వ్యతిరేకంగా లేచిన మిరియామి ఏమాయను, సేవకుడికి వ్యతిరేకంగా మీరు చేయెత్తారంటే శాపగ్రస్తులైపోతారు, జాగ్రత్త, ఇక ఇదే ప్రసంగం చేస్తారు అని ఫిక్స్ అయిపోయారు. విచిత్రం, చివరికి సేవకులు కూడా ఆయన వచ్చాడంటే దిద్దుబాటు చేసి వెళ్ళిపోతాడు. ఎందుకు? చీఫ్ పాస్టర్ గారు పెద్ద ఆయన, అసలు ఆయన అంటే గడగడ వణుకుతూ ఉంటారు. ఆయన వచ్చాడంటే సంఘం సెట్ అయిపోయినట్టే, ఒక్కొక్కడిని ఉదికొదిలి పెడతాడు అని అనుకున్నారు. ఆ పెద్దయ్య గారు ఆదివారం రాని వచ్చాడట. నిలబడి వాక్యం చెప్తా మేము సంఘానికి తండ్రులు, మీరు మాకు పిల్లలు, మనమంతా ఒక కుటుంబం. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేక
చిన్న చిన్న మాటలు అంటారు తల్లిదండ్రులు భరిస్తారు. మీరు మా పిల్లలు, ఈ ఒకటే కాదు ఎన్నైనా అనొచ్చు తర్వాత కూడా. భరించే శక్తి దేవుడు మాకు అనుగ్రహించేటట్టుగా మా కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు అట్లాగే చూస్తున్నారట. మీరెవరండి? మా పిల్లలు. ఏమంటే పిల్లలు కొన్నిసార్లు తొందరపడి నాన్న అంటారా లేదా? మేము మీ నాన్నలో, మనదంతా ఒక కుటుంబం, పర్వాలేదు. మా పిల్లలు దేవుడు ఓర్చుకునే కృప మాకు ఇస్తాడు. అయినా మీరేం తప్పన్నారు? అవి చిన్న కుటుంబం ఉన్న తర్వాత ఈ చిన్న జరగకుండా ఎట్లా ఉంటాయి? పర్వాలేదో మీరు మా పిల్లలు, ఎప్పటికీ మా పిల్లలు, మీలో ఒక్కళ్ళను కూడా నేను బాగొట్టుకోను అని చెప్పి అసలు ఈ టాపిక్ ఏమి తీయకుండా మేము తండ్రులు, మీరు పిల్లలు, మేము మిమ్మల్ని భరిస్తాం, పర్వాలేదు మా పిల్లలు అని ప్రసంగం ముగించేసరికి సంఘంలో ఏడ్చిన వాళ్ళే కానీ ఏడవని వాళ్ళు అంటూ ఒక్కళ్ళు లేరంటండి. ఎవడురా అందే చావుకుడి మీద చేయెత్తుతారా అని అల్లా. అసలు ఆ టాపిక్కే తీయలే. మా పిల్లలు మీరు. విచ్ఛిన్నమైపోవలసిన సంఘం అద్భుతంగా కట్టబడింది. నేనంట నా సేవయాత్రలో నేను నేర్చుకుంది ఓర్పును మించిన ఆయుధం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చే ఫలాలు మాత్రం అద్భుతం, మాధుర్యం. ఎప్పుడు నా జీవితం నా ఇష్టం, నేనేం అట్లా అనకుండా, నేనే రాజు నేనే మంత్రి అని అనుకోకుండా ప్రతి విషయంలో దేవుని ఆధిపత్యానికి లోబడుదుముగాక. మరోసారి చెప్దాం ఆమేన్. ఆఖరి విషయం చెప్తాం. నాయకత్వం క్రింద ఉంటే సౌందర్యవతి అవుతాం. నాయకత్వానికి లోబడకపోతే వికృతం. ఒకటి వినాశనం, విన్నారు కదా. 2 విచ్ఛిన్నం, 3వది వికృతం. 4 విషయాలు చెప్పాను. వికృతం. శోషాను కోటకు వచ్చింది ఎస్తేరు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? హేగే ఇచ్చిన అలంకరణ తప్ప ఇంకొకటి ఏది ఎస్తేరు కోరుకోలేదు. ఎవరికి అప్పగించుకుంది చెప్పాలి? ఎవరికి అప్పగించుకుంది? హేగే పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. బిడ్డలారా, నా వైపు చూడండి, నేను ముగిస్తున్నా. ఈ విశ్వాస యాత్రలో విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, ఈ త్రోవలో వెళ్ళొద్దని మెల్లనైన స్వరం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగములో ఉండి ప్రతి దినం మాట్లాడుతూనే ఉంటాడు. వినే బుద్ధి నీకు ఉండాలి కానీ, లోబడే మనస్తత్వం నీకు ఉండాలి కానీ, తల్లి తన చంటి బిడ్డకు అన్నీ నేర్పినట్లుగా పరిశుద్ధాత్ముడు ప్రతి విషయం నీకు నేర్పుతాడు. ఏ విషయాలు నేర్పుతాడో చెప్పమంటారా? నీ తలకట్టు ఎట్లా ఉండాలి అది కూడా నేర్పుతాడు. నీ డ్రెస్ స్టైల్ ఎట్లుండాలి అది కూడా నేర్పుతాడు. నీ గడ్డం ఎట్లుండాలి అది కూడా నేర్పుతాడు. నీ వేషధారణ ఎట్లుండాలి అది కూడా నేర్పుతాడు. చివరికి ప్రజల మధ్యలో నడిచేటప్పుడు నీ నడక ఎట్లుండాలి, అంతరంగికంగా బాగా ప్రతి విషయంలో నేర్చుకునే బుద్ధి నీకు నాకు ఉండాలి. కానీ ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పటం ప్రారంభిస్తాడు. నాకు దేవుడు ఎలా నేర్పాడో చెప్తా. ఓ తమ్ముడు పాలరాజు అని ఒక వాచ్ నాకు కొనిచ్చాడు. అప్పట్లో చింతల్లో ఒక స్థలంలో ఆదివారపు ఆరాధన జరిగేది. ఎక్కడో మొత్తానికి వాచి పోయింది. సరే, ఆ ఆదివారం సాయంత్రం అక్కడ ప్రార్థనకి వెళ్ళాను. ఎబినేజర్ అన్న, సుధాకర్ అన్న, సామ్యల్ అన్న వచ్చారో లేదో తెలియదు నాకు. ఇట్లా మన పాతోళ్ళు వచ్చారు. సరే, మాట్లాడుతా అన్న, నా వాచి ఎవరు తీసేశారన్నా, వాచి పోయిందన్న ఇంటికాడ అన్న. విన్నారు ఈ మాట? నా వాచి పోయిందన్నా, నా వాచి ఎవరో తీసేశారన్నా అన్న. ఆ మాట మాట్లాడేటప్పుడే ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఇంకొకసారి అజ్ఞానంతో ఎలాంటి మాటలు మాట్లాడద్దు. ప్రభా, ఇందులో అజ్ఞానం ఏముందయ్యా? వాచి పోయింది చెప్పాను. వాచి పోయింది అని విశ్వాసులకు చెప్తే దాని అర్థం ఏంటి? మీరు పసిగడతారు. వాచి పోయిందని విశ్వాసులకు చెప్తే దాని అర్థం ఏంటి?
మీరు మరీ ఏం అర్థం కాని అమాయకుల్లాగా చూడొద్దులే తమ్ముడా. వాచిపోయిందని విశ్వాసుల ముందు చెప్తే ఇండైరెక్ట్గా వాచి కొనియమనే కదా. నువ్వు యాజకుడివి, యాచకుడివి కాదు, యాచకుడివి కాదు. నీవు యాజకుడివి యాజకుడిగానే బ్రతకాలి కానీ యాచకుడిగా ప్రభు నా మనసులో అది లేదయ్యా. నేను చెప్తే వాళ్ళు ఏదో కొనిస్తారన్న ఆలోచన నా మనసులో లేదా. నీ మనసులో లేదురా, నీ మనసు నాకు తెలుసు. కానీ ఎదుటోళ్ళు ఒక మాటను 10 రకాలుగా అర్థం చేసుకుంటారు. అలాగని వాళ్ళు అలా అర్థం చేసుకునే మనుషులని కాదు నా అభిప్రాయం. ఒక విషయాన్ని 10 మంది 10 రకాలుగా అర్థం చేసుకుంటారు. అన్నకు వాచి లేదంటే కొనిపెట్టమన్నారా, అయ్యో పాపం అన్నకు వాచి లేదు మనం కొనిపెట్టాలి, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు నీకు తెలుసా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేతికి వాచి పెట్టుకోవటం మానేశా. నా చేయి చూసినప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయం మనతో మాట్లాడుతూ మనకు నేర్పటం ప్రారంభిస్తాడు. చంటి బిడ్డతో తల్లి మాట్లాడినట్లుగా, కొడుకుతో తండ్రి ముచ్చటించినట్లుగా ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. వాచి పెట్టుకోవటం తప్పు అని కాదు నేను పెట్టుకుంది. ఆత్మదేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడతాడు అని పదే గుర్తుకు తెచ్చుకోవడానికి నా చేతికి వాచి పెట్టుకోను. వినే బుద్ధి నీకు నాకు ఉండాలి కానీ కూతురుతో తల్లి చెప్పినట్లు, కొడుకుతో తండ్రి ముచ్చటించినట్లు ప్రతి విషయం దేవుడు మనతో ముచ్చటించడం ప్రారంభిస్తాడు. అయితే ముచ్చటించేటప్పుడు మనం ఎలా ఉండాలో 2 మాటలు గుర్తుకు తెస్తా. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. పెద్దగా చెప్పండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కింద నెక్స్ట్, నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. మరొకసారి 6వ వచనం. నేను జ్ఞానిని అనుకోకుండా, ఈ వచనాల్లో రాసి ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, నేను జ్ఞానిని అనుకోకుండా నీ ప్రవర్తన అంతటి మీద, నాతో కలిసి చెప్పండి, నీ ప్రవర్తన అంతటి మీద, వినపల్లా, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీ మార్గములన్నీ సరళం చేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. పదే చెల్లి తమ్ముడు పదే ఈ మాటను, అయ్యా నా జీవితంలో సార్వభౌమాధికారం నీదే, సర్వ హక్కులు నీవే, మీరు ఏది చేయమన్నారో అది చేస్తా, ఎటు వెళ్ళమన్నారో అటు వెళతా, ఎక్కడ కూర్చోమన్నారో అక్కడ కూర్చుంటా, నా జీవితం అంతటి మీద సార్వభౌమాధికారం మీదేనని ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఏ పనైనా తలపెట్టు, మెట్టలు సైతం సరళం చేస్తాడు, లోయలు సైతం దేవుడు పోడ్చడం ప్రారంభిస్తాడు, వంకరి మార్గాలు తిన్నని చేస్తాడు, గరుకు మార్గాలు నున్నని చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. ఎప్పుడో తెలుసా, నీవు జ్ఞానివి అనుకోకుండా, అగైన్ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, ముగిస్తున్న చూడండి, దేవుని నాయకత్వాన్ని ఎప్పుడు దూరం చేసుకోకు, దేవుని వాక్యపు నాయకత్వాన్ని ఎప్పుడు దూరం చేసుకోకు, దైవ సేవకుల నాయకత్వాన్ని ఎప్పుడు దూరం చేసుకోకు, ఆత్మ సంబంధమైన వ్యక్తుల ఆలోచనలు జీవితంలో ఎప్పుడు దూరం చేసుకోకు. ఒకవేళ ఆ నాయకత్వం నీలో చచ్చిపోయింది అనుకో, ఏం జరిగిద్దో చూడండి. ఒక మాట, దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం, యోవాషు అనే రాజు గూర్చి ఒక విచిత్రమైన మాట రాసి ఉంటుంది. 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు నాతో కలిసి. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బేర్షబా కాపరస్తురాలైన జిబియా. ఇది ఇప్పుడు నేను చదవబోయే మాట మనకు ముఖ్యం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు
యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఏమని రాసింది? యెహోయాదా అనే యాజకుడు బ్రతికి ఉన్నంత కాలం అతడు యథార్థముగా దేవుని దృష్టికి ప్రవర్తించాను. అంటే యాజకుడు చచ్చిపోయిన తర్వాత ఆ తర్వాత వచనాల్లో అదే ఉంటుంది. ఆ యాజకుడు చచ్చిపోయిన తర్వాత అతడు యథార్థంగా ప్రవర్తించలా, పూర్తిగా చెడిపోయాడు, పాడైపోయాడు, భయంకరమైన నరహంతకుడిగా మార్చబడ్డాడు. ఎప్పటి వరకు యథార్థంగా ఉన్నాడంటే యాజకుడైన యెహోయాదా బ్రతికి ఉన్నంత కాలం. బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో, నీ కుటుంబంలో యాజకుడు యాజకత్వం నిరంతరం చేయని, అమ్మా లావణ్య నువ్వు వెళ్ళే మార్గం తప్పు, నీ మార్గం మార్చుకో, అలా మేము స్వేచ్ఛగా చెప్పే అవకాశం మాకు ఇవ్వండి. అమ్మా పద్మనగరు, ఏం పేరు తల్లి నీ పేరు? అమ్మా నువ్వు వెళ్ళే మార్గం తప్పు, అట్లా చేయొద్దు. రోజ్లిన్ నువ్వు చేస్తా ఉన్న పని తప్పు అని ఎప్పుడైనా మీరు తప్పు చేసినప్పుడు స్వేచ్ఛగా మేము మీ దగ్గరకు వచ్చి చెప్పగలిగే అవకాశం దైవ సేవకులకి ఇవ్వండి. మాకు యాజకత్వం వద్దు అని అన్నారా? యెహోయాదా యాజకత్వాన్ని మీ జీవితంలో చంపేశారా? దారి తప్పి బ్రతికేటువంటి ప్రమాదం ఉంటుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. అలాంటి స్థితి మనకు రాకుండును గాక. ముగింపులు ఏమంటాడు? నీ ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? అయ్యా నీ వాక్యమే నా ఆలోచనకర్త, నీ శాసనాలే నా ఆలోచనకర్త, పరిశుద్ధాత్ముడే నా ఆలోచనకర్త, నీవే నా ఆలోచనకర్తవు. నీ వాక్యాధికారం క్రింద నేను బ్రతుకుతానయ్యా, వాక్యానికి లోబడి బ్రతుకుతానయ్యా అని దేవుణ్ణి నాయకుడిగా చేసుకొని నువ్వు బ్రతికితే ఈ రోజు నుండి, గతంలో నీ నాయకుడు ఎవరో, ఈ రోజు నుండి వాక్యమే నా మీద అధికారి, దేవుడే నా మీద అధికారి, పరిశుద్ధాత్ముడే నా మీద అధికారి అని ఆయన నాయకత్వం క్రింద బ్రతికితే నీకు ఇచ్చే ఆశీర్వాదం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, ఇది కంక్లూషన్. మీకా 2:13. నాతో కలిసి చెప్పండి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా చేతులెత్తి తల్లి, చెల్లి, తమ్ముడా మీ అందరినీ దీవిస్తున్నాను. ఈ అక్టోబర్ మాసమంతా యెహోవాయే మీకు నాయకుడుగా ఉండునుగాక, ఆయన రాజుగా మీ ముందు నడుచునుగాక. అక్టోబర్ నెల ఒకటే కాదు, నీ బ్రతుకు కాలమంతా, భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా దేవుడే నీ నాయకుడై ఉండునుగాక. ఆయన నాయకుడయ్యాడా? నీ ఆశీర్వాదానికి ఆటంకంగా ఏ ఏ ప్రాకారాలు ఉన్నాయో యేసు నామం పేరిట ఆ ప్రాకారాలన్నీ దేవుడే పడగొట్టునుగాక. దేవుని దీవెన పొందుకోకుండా ఏవి అడ్డుగోడలుగా ప్రాకారాలుగా నిలిచాయో నీ ప్రమేయం లేకుండానే, నువ్వు గొడ్డలు పట్టుకోకుండా, గడ్డపార పట్టుకోకుండా, ఆయుధం పట్టుకోకుండా నీ నాయకుడు నీ ముందు నడుస్తాడే, నీ నాయకుడే నీ ప్రాకారాలన్నీ పడగొట్టి నీకు మార్గాన్ని సరళం చేయునుగాక.